8న మహాశివరాత్రి రాబోతోంది. ఈ మహాశివరాత్రిలోపు మహాశివుడి పెళ్లి కథను వింటే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. జాతకంలోని దోషాలన్నీ పోతాయి. జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు. శివ సాయుధ్యం కలుగుతుంది. జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. వంశవృద్ధి జరుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ శివపార్వతుల కళ్యాణ కథను వినగలుగుతారు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండానే ఒక యజ్ఞాన్ని చేయడానికి దక్ష ప్రజాపతి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలుసుకుని సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుణ్ణి చాలా తీవ్రంగా దూషించాడు. శివ దూషణను భరించలేని సతీదేవి అక్కడ యోగాగ్నిలో పడి దగ్ధురాలైపోయింది. దేవభూమి అయిన ఉత్తరం దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు. అతడు తన పితృదేవతల మానసపుత్రిక అయిన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. వానికి మైనాకుడు అని పేరు పెట్టాడు. తరువాత యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనక హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో ఉండటం చేత ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందున ఆమెను జనులందరూ పార్వతి అని పిలిచారు. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానురాలయ్యింది. కాలానుగుణంగా ఆమె యవ్వనవతి అయ్యింది. పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చర్యలలో తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు. ఆ విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తెను వెంటబెట్టుకుని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేయమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతీదేవిని నియమించాడు. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిదలు, దర్భలు ఈశ్వరునకు సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకు భంగం కలగకుండా పరిచర్య చేస్తున్నది. ఇంకొక వైపు తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమే దీనంగా ఉన్న దేవతలను చూశాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్తుతించారు. వాళ్ల ముఖాలు కాంతి విహీనములై ఉండడానికి కారణాన్ని అడిగాడు బ్రహ్మ. దానికి దేవతలు తారకాసురుని వలన తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో, దేవతలారా, మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధి పొందించాను. విష వృక్షాన్నైనా తానే పెంచి తానే నరుకుట తగనిది కాదు కదా. కనుక వాణ్ణి చంపడానికి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టిన వాడే సమర్థవంతుడవుతాడు, కానీ మరెవ్వరికీ సాధ్యం కాదు. ఈశ్వరుని రేతస్సును పార్వతి మాత్రమే భరించగలదు. అందువలన ఇనుము అయస్కాంతము చేత ఆకర్షింపబడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తున్న పార్వతి మనసును పరమేశ్వరుడు ఆకర్షించేటట్లుగా ప్రయత్నించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు. అతడే తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. తర్వాత దేవతలు కార్యాన్ని చక్కబెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుని మనసును చలింపచేయగలిగే శక్తి మన్మధునికి మాత్రమే ఉన్నదని నిశ్చయించి మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనస్సును భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకుని హనుమంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకు వచ్చాడు. అప్పుడు దేవేంద్రుడు మన్మధుణ్ణి చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండబెట్టుకుని, మిత్రమా, నాకు వజ్రాయుధము, నీవు కలిపి 2 అస్త్రములు. వజ్రాయుధము తపస్సు చేసే వారి విషయంలో మందరమైనది, కానీ నీవనే అస్త్రము సర్వకార్యములలోనూ సమర్థమైనది, కార్యసాధనమైనది. నీ బలం నాకు తెలుసు. కావున నాతో సమానుడువైన నిన్ను దైవకార్య సాధనకై వినియోగిస్తున్నాను. నీవు చేయవలసిన దైవకార్యం ఒకటి ఉంది. తపస్సులో నిమగ్నుడై ఉన్న పరమేశ్వరుని పార్వతి సేవిస్తున్నది. దేవతలను మిక్కిలిగా బాధించే తారకాసురుణ్ణి చంపగల శక్తి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టిన వానికే ఉన్నది. అందువలన ఈశ్వరుని మనసు పార్వతిని ఆకర్షించున్నట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో నీకు వసంతుడు సహాయపడతాడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసిందే అయినప్పటికీ, బీజమే అంకురమునకు కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతున్నది. నీవి పనికి ప్రధానుడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివునకు పార్వతిని చూడాలనే ఆసక్తి కలగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యాచించేవాళ్ళు దేవతలు. పని 3 లోకాల వాళ్ళది. పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమం విచిత్రమైనది అని ఇంద్రుడు మన్మధుడికి చెప్పాడు. దేవేంద్రుని ఆజ్ఞ పూర్వకములైన మాటలను విని మన్మధుడు తన భార్య అయిన రతీదేవి స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు. వసంతుడు ప్రకృతినంతటిని ఫలింపజేశాడు. అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపై పులి తోలు పరుచుకుని సమాధిలో కూర్చున్న పరమేశ్వరుని మన్మధుడు చూశాడు.
ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు. జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్న పార్వతిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింపజేసుకుని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికెత్తెలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడామెను సవతి పోరులేని ప్రియుడిని భర్తగా పొందమని ఆశీర్వదించాడు. మన్మధుడు వాళ్ళిద్దరినీ దగ్గరగా చూశాడు. తాను పూల బాణాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన సమయమని నిశ్చయించుకుని తన వింటినారిని సంధించాడు. పార్వతీదేవి తామర పూసల తావలాన్ని శివుని చేతికి ఇచ్చింది. ఆ దండను అందుకోవడానికి శివుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. మన్మధుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపులోని శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోనూ ఎర్రని పెదవి గల పార్వతీ ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా ఒళ్లంతా పులకరించేగా సిగ్గుతో ముఖాన్ని అడ్డుగా తిప్పుకున్నది. అంతలో జితేంద్రుడైన శివుడు తన మనసు చలించడానికి కారణమేమిటా అని నలువైపులా చూశాడు. అప్పుడు ఎడమకాలిని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుడు శివుడికి కనిపించాడు. వెంటనే శివునికి ఆగ్రహం వచ్చి 3వ కంటి నుంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఆ జ్వాలలు దేవతలు వారించే లోపలనే మన్మధుని దహించి వేశాయి. తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. ఇక శివుడు తన తపస్సునకు అడ్డుపడిన పార్వతి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రథమఘనాలతో పాటుగా అంతర్ధానం చెందాడు. పార్వతి తనకు చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన కళ్ళ ఎదుటనే మన్మధుడి కాలిపోవటం చూసిన పార్వతి శివునిచే తన కోరిక నెరవేరపోవడాన్ని తలుచుకొని తన రూపాన్ని తానే నిందించుకున్నది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థమైనది కదా అని నిరాశపడింది. ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందడానికి తపస్సు చేయాలని నిశ్చయించుకున్నది. సగము శరీరాన్నిచ్చే భర్తను పొందడానికి తపస్సును మాత్రమే సాధనమని అనుకున్నది. తన కూతురి నిర్ణయాన్ని తెలుసుకున్న మీనాదేవి ఉమా అని పలికింది. అంటే తల్లి వద్దు అని అర్థం. అందుచేతనే పార్వతిని ఉమాదేవి అని కూడా పిలుస్తారు. మేనక కూతురితో, తల్లి దిరిసెన పువ్వు వలె అతి కోమలమైన నీ శరీరం రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు అని చెప్పింది. కానీ స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనసును మేనక మరలించకపోయింది. తర్వాత నిశ్చల చిత్తురాలైన పార్వతి తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరే వరకు తాను తపస్సు చేసుకోవడానికి అనుమతినిమ్మని చెలికెత్తె చేత అడిగించింది. హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయడానికి తగిన ఏర్పాట్లను చేయించాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరును పొందింది. పార్వతి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసింది. సూర్యకాంతి గల నారచీరను కట్టుకున్నది. ఆమె ముఖం తలదువ్వి పువ్వులతో అలంకరించినప్పుడంతా అందంగా ఉండేదో తపస్వినిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తున్నది. తపో నియమాన్ని అనుసరించి పార్వతి ముంజ త్రాటిని 3 పేటలుగా ధరించింది. దానిచేత ఆమె కంటి భాగం కందిపోయి ఎర్రగా అయ్యింది. ఆ దేవి పెదవులకు లొత్తుక పూసుకోవడానికి, ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కొయ్యడానికి, జపమాలను తిప్పడానికి ఉపయోగిస్తున్నది. శ్రేష్టమైన మెత్తని పక్కపై పడుకునే పార్వతి తన చేతినే దిండుగా చేసుకుని రాతిపై పడుకుంటున్నది. పార్వతి తన కోమలమైన శరీరాన్ని లెక్కచేయక కఠినమైన తపస్సుకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కులలోనూ తన అగ్నులతో పాటుగా 5వ అగ్నిగా సూర్యుని తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆ విధంగా తప్పించబడిన పార్వతి ఆయాచిత్తంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడటం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదటి వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడి పెదవి మీదకు జారి క్రమంగా నాభిలోనికి ప్రవేశించింది. క్రమంగా జడివాన కురిసినప్పుడల్లా పార్వతి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యముల వలె మెరుపులు మెరిశాయి. లోకంలో ఎండిపోయి రాలిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెప్తారు. కానీ ఆ పార్వతి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేయటం వలన ఆమెను పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు. అమరతూడు వలె మృదువైన ఆమె శరీరము ఈ విధంగా ఎండకు ఎండి వానలో తడిచి చలికి వణికి మహామునుల తపస్సులను అతిక్రమించింది. అయితే ఒకనాడు నల్లలేడి చర్మమును, మోదుగు దండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తి భవించిన ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలను చేసి ఆశ్రమానికి తీసుకుని వచ్చింది. విధిపూర్వకంగా పార్వతి శిన పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసము తీర్చుకునే వానివలే నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారము లేకుండా చూస్తూ క్రమపద్ధతిలో మాట్లాడడానికి పూనుకున్నాడు ఆ బ్రహ్మచారి. హోమాది కర్మలకు సమిధలు, దర్భలు కష్టపడకుండా దొరుకుతున్నాయా? ఇక్కడి నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? నీ శక్తిని అనుసరించే తపస్సు చేస్తున్నావు కదా,
ఎందుకంటే ధర్మ సాధనలలో శరీరమే మొదటిది కదా. నీవు నీళ్లు పోసి పెంచుతున్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా? ఈ చంచలములైన చూపుల చేత లేళ్లు తమ జాతి దానవే అనే భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోని దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగటం లేదు కదా. ఎందుకంటే తపస్సు చేసే వాళ్లకు కోపం కలగకూడదు. పార్వతి, అందము పాపకార్యాన్ని చేయనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరూ నిన్నే అనుసరిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందటం వలన పవిత్రుడైనట్లుగా మరి ఇతరములైన వాటి చేత పవిత్రుడు కావటం లేదు. నీవు త్రివర్గాలలో ధర్మాన్ని మాత్రమే అనుసరించటం వలన నేను ధర్మమే త్రివర్గాలలో గొప్పదని తెలుసుకొనుచున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతున్నదని విద్వాంసులు చెప్తూ ఉన్నారు. కావున సుందరి, నన్ను పరాయివానిగా భావించకు. బ్రాహ్మణులకు సహజమైన స్వభావం చేతను నీతో ఏర్పడిన స్నేహము చేతను గొప్ప సహనగుణం గల నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. రహస్యము కానిదైతే సమాధానం చెప్పు. మొదటి బ్రహ్మ అయిన హిరణ్య గర్భుని వంశంలో పుట్టిన దానవు, 3 లోకాల సౌందర్యము రాశిగా పోసి సృష్టించబడిన అందగత్తెవు. ఐశ్వర్య సుఖం కోసం నీవు వెతకనవసరం లేదు. కొత్త యవ్వన వయసులో ఉన్న దానవు, ఇంతకంటే తపస్సుకు ఫలమేమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడు ఈ విధమైన తపశ్చర్యకు పూనుకుంటారు. అటువంటిది నీకు ఎన్నడూ జరగదు. ఎందుకంటే ఇతరులెవ్వరికీ లభించని విచారము లేని రూప సౌందర్యము కలదానవు. నీ తల్లిదండ్రుల వలన నీకెటువంటి అవమానము కలుగదు. అలాగే ఇతరుల వలన కూడా ఏ విధంగానూ అవమానం జరగదు. పాము పడగపై ఉన్న మణిని పొందడానికి ఎవ్వడూ సాహసించడు కదా. యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరింపవలసిన నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్న దానివైతే నీ శ్రమ వ్యర్థమే. ఎందుకంటే నీ తండ్రి నివాస భూమిలే దేవతా విహార స్థలాలు. లేదా వరుని గురించి తపస్సు చేస్తున్న దానవైతే ఇక తపస్సు చాలించు. రత్నాన్ని ధరించేవాళ్లే ఎతుక్కుంటారు కానీ రత్నం తనను ధరించే వాళ్ల కోసం ఎతకదు కదా. ఈ వేడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతున్నది. నీవు వరించదగిన వాడే ఉండడు. అయినా నీవు వరించినప్పటికీ లభించని వాడెవడున్నాడు? ఆహా, నిన్ను ఇంతగా కష్టపెడుతున్న ఆ యవ్వనవంతుడు ఎవడో గాని తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తున్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనసున్న వానికెవరికైనా సరే మనసు మండుతుంది. ఓ గౌరీ, ఎంతకాలం నీవిలా కష్టపడతావు? ఇక నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివలన నీవు కోరిన పీడును పొందవచ్చును. అతడెవడో నాకు చెప్పు అని బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా పార్వతీదేవి సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్న తన చెలికత్తె వైపు క్రీకంటితో సైగ చేసింది. అప్పుడు ఆ చెలికత్తె బ్రహ్మచారితో ఇలా చెప్పింది. విద్వాంసుడా, మా పార్వతిని గురించి తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉన్నది. చెబుతాను విను. ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన 4 దిక్పాలకులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ వాళ్లను తిరస్కరించి రూపం చేత జయింప సఖ్యం కానివాడు, మన్మధుని జయించినవాడు ఆయన పరమేశ్వరుని భక్తిగా పొందదలిచి తపస్సు చేస్తున్నది. పూర్వము మన్మధుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హూంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఈ పార్వతి గుండెల్లో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుంచి తండ్రి ఇంట మదనవస్థను పొందిన పార్వతి నుదుటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ ఒకనాడు కూడా ఉపవాసాన్ని పొందలేదు. మంచుతో గట్టిపడిన రాతి పలకపై పడుకోగా ఈమె శరీరపు వేడికి ఆ మంచు పలక కరిగిపోయింది. కానీ ఆమెకు చల్లదనం కలగలేదు. తన ప్రియుని చిత్రాన్ని పటంలో గీసి, ప్రియుడా, నీవు అన్నీ తెలిసిన వాడవని పండితులు చెప్తూ ఉన్నారు. మరినిపైనే మనసును నిలిపిన నన్నెలా తెలుసుకొనలేకపోతున్నావు అని ప్రశ్నించేది. రాత్రి 3 జాములు మెలకువగా ఉండి 4వ జామున క్షణకాలం కన్నులు మూసి శివుడు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కలగని నీలకంఠ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని వివరిస్తూ మేల్కొనేది. జగన్నాథుడైన ఆ పరమేశ్వరుని ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతిని తీసుకుని తపస్సు చేయాలనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది. ఈమె తపస్సు ప్రారంభించే ముందు నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టే పుష్పించి ఫలించి ఈమె తపస్సుకు సాక్ష్యంగా నిలిచింది. కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనైనా లేదు. తపస్సు చేత రుసించిపోయిన పార్వతిని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటి చాలును తడిపిన దేవేంద్రుడిలా దుర్లభులైన ఈ ఈశ్వరుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతున్నాము అని ఈ విధంగా పార్వతి హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికత్తె మాటలను విని బ్రహ్మచారి ఇలా అన్నాడు. ఓయి, నీ చెలికత్తె చెప్పిన మాట నిజమేనా అని పార్వతిని అడిగాడు. అప్పుడు పార్వతి నమస్కరించి జపమాలను మోచేతిలో వేసుకుని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో, వేద విధుల్లో శ్రేష్ఠుడా, నీవు విన్నదంతా నిజమే అని అంది. అప్పుడు ఆ బ్రహ్మచారి, ఆ పరమేశ్వరుడు చాలా అమంగళములైన అలవాట్లు కలవాడని తెలిసి కూడా మళ్ళీ వానినే వరిస్తున్నావు. వానిని గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. అడు వస్తువును పొందాలనే పట్టుదల కల పార్వతి.
మంగళప్రదమైన వివాహ కంకణం ధరించిన నీ చేతిని పాములను కడియముగా ధరించిన శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టుచీర కొంగును రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడం తగనిదేమో నీవే ఆలోచించు. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పొడుండే నీవు కాలి పారాని గుర్తులు వెంట్రుకలతో వెదజల్లబడిన శ్మశానములో ఉండడానికి శత్రువు కూడా సహించలేడు. ముక్కంటి వక్షస్థలాన్ని పొందటం సులభమే, కానీ అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మం మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది. పార్వతీ, ఇంతకంటే నవ్వుల పాలయ్యే విషయం మరి ఒకటి ఉంది. కొత్త పెళ్లి కూతురుగా పట్టపిటేనుగుపై ఊరేగించవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగటం చూసి ప్రజలందరూ నవ్వుతారు. పార్వతి, శివునిలో వరుణకు ఉండవలసిన లక్షణాల్లో ఏ ఒకటైనా ఉన్నదేమో ఆలోచించు. శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవరికీ తెలియదు. దిగంబరత్వమే అతని సంపదను తెలియజేస్తున్నది. అందువలన ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టు. నీకు ఈశ్వరుడికి సంయోగము తగినది కాదు. శ్మశానంలో ఉన్న మరణశిలకు, యజ్ఞశాలలో ఉన్న యూపస్తంభానికి చేసే దైవిక పూజని చెయ్యురు కదా అని పలికాడు. అప్పుడు పార్వతీదేవి కోపంతో బ్రహ్మచారికి ఇలా చెప్పింది: నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసిన వాడువు కావు. అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడావు. లోక సామాన్యము కాని కారణం ఊహింపలేని మహాత్ములను గురించి అవివేకులు ఈ విధంగానే ద్వేషిస్తూ ఉంటారు. ఆపదలకు ప్రతీకారంగా కానీ, సంపదలను కోరుకున్నవారు కానీ మంచి గంధం మొదలైన సుగంధ ద్రవ్యాలను, అలంకారాలను స్వీకరిస్తారు. ఈ విధమైన కోరికలు లేని ఈశ్వరునకు వీటితో పనిలేదు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ సంపదలన్నిటికీ కారణమవుతాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకర రూపం కలిగినప్పటికీ శివుడు సౌమ్యుడు అని చెప్తున్నారు. శివుని నిజతత్వాన్ని ఎవరూ ఎరుగరు. శివుడు ఆభరణాలు ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు, పట్టు బట్టను ధరిస్తాడు, పుర్యను పట్టుకుంటాడు, బాలచంద్రుణ్ణి ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరము ఇలా ఉంటుందని నిర్ధారణ చేయలేనిది. శివుని శరీర స్పర్శ చేత చితాభస్మం పరిశుద్ధిని కలిగిస్తుంది. కావుననే ఆయన తాండవం చేస్తున్నప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పూనుకున్నారు. మదపు టేనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుణ్ణి చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తాడు. పోయి బ్రాహ్మణుడా, నష్ట స్వభావం చేత శివునిలో అన్ని దోషాలనే చెప్పబోయి ఒక్కటి మాత్రం నిజమే చెప్పావు. స్వయంభూవులైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమశివుణ్ణి పుట్టుకను తెలిసి కొనటం ఎవరికీ సాధ్యం కాదు. నీతో వాదం చాలు. ఆ పరమశివుడు నీవు చెప్పినట్లే ఉండునుగాక. కానీ నా మనసు అతనిపైనే లగ్నమై ఉంది. స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటలను వినరు. చెలులారా, ఇతడు ఇంకా ఏదో మాట్లాడడానికి వాని పెదవులను కదుపుతున్నాడు. మహాత్ములను దూషించిన వాళ్లే కాక ఆ దూషణలను విన్నవాళ్లు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించండి, లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అక్కడి నుంచి లేచినప్పుడు ఆమె పైట జారింది. అప్పుడు ఈశ్వరుడు నిజరూపంతో ఆమె పైట కొంగును పట్టుకున్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూసి ఒళ్లంతా చెమటతో తడవగా వణుకుతున్నదై ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంది. ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళలేక అక్కడ నిలవలేక బొమ్మలా ఉండిపోయింది. అప్పుడు ఈశ్వరుడు, సుందరాంగి, నీ తపస్సుతో నన్ను ఆకట్టుకున్నావు. నేటి నుంచి నేను నీ పాద సేవకుడను అని చెప్పాడు. ఆ మాటలను విని పార్వతి తాను తపస్సు వలన పొందిన కష్టాన్ని మర్చిపోయింది. తన తండ్రి కన్యాదానం చేయగా తనను భార్యగా స్వీకరింపమని పార్వతి తన చెలికత్తె చేత శివునికి చెప్పించింది. పార్వతి మాటలకు శివుడు అంగీకరించి సప్త మహర్షులను స్మరించాడు. తపస్సు చేత తేజవంతులైన సప్త మహర్షులు అరుంధతీదేవితో కలిసి నలువైపులా ప్రకాశింపజేస్తూ శివుని దగ్గరకు వచ్చారు. శివుడు ఆ మహర్షులందరినీ సమాన భావనతోనే గౌరవించాడు. పరమశివునికి అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలనే కోరిక ఎక్కువైంది. పతివ్రతలైన భార్యలే ధర్మ సాధనకు మూలమైన వాళ్ళు. శివునికి భార్యను పొందాలనే కోరిక కలగగా మన్మధునికి ఉపశమనం కలిగింది. సాంగముగా 4 వేదాలను అధ్యయనం చేసిన ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన పరమశివునితో ఇలా చెప్పారు: మేము వేదాలను నియమపూర్వకంగా అభ్యసించినందుకు, ప్రకారంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది. జగత్ ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించటం వలన మా కోరిక సిద్ధించింది. నిన్ను మనసులో కలిగిన వాడే పూజ్యుడైనప్పుడు నీ మనసులో ఉన్న వాళ్ళు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతారు. ముందే మేము సూర్యచంద్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించటం వలన ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళమయ్యాము. గొప్పవారి ఆదరణము, తమ గుణాలలో విశ్వాసము కలిగి ఉండట చేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్ళముగా భావించుకుంటున్నాము. నీవు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పం. రూపాక్ష, అంతర్యామివైన నీకు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూస్తున్నప్పటికీ నీ యథార్థ తత్వాన్ని మేము గ్రహింపలేము. బద్దులకు అతీతుడవైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి, స్థితి,
సంహారాలలో ఈ రూపం దేనికి సంబంధించినది? సరే, నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు. ప్రభు, నీవు స్మరించగా వచ్చిన మేము చేయదగిన కార్యాన్ని ఆదేశించండి అని ప్రార్థించారు. అప్పుడు ఈశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ మహర్షులారా, ఏ విధమైన కార్యమునైనను నేను నా స్వార్థము కోసము చెయ్యనని మీరెరుగుదురు. నేను 8 మూర్తులతో ఈ స్వరూపాన్ని పొందానని మీకు తెలిసినదే కదా. అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుని ప్రార్థించిన చాతక పక్షిల దేవతలు తమ శత్రువైన తారకాసురుని సంహరించడానికి సంతానాన్ని పొందమని నన్ను ప్రార్థించారు. అందువలన పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలనుకుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరకు వెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్లి చేయవలసినదిగా కోరండి. పెద్దలు కుదిర్చిన సంబంధములకు విరోధములుండవు. మహోన్నతుడు, స్థిరమైన వాడు, భూభారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు. వానితో సంబంధము నాకు శ్రేష్టమైనది. లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారములవుతున్నాయి కాబట్టి హిమవంతునితో ఏ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనవసరం లేదు. పూజ్యురాలైన అరుంధతీదేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా వివాహ విషయాలలో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఆ పురానికి వెళ్ళండి. మళ్ళీ మనమి మహాకోశ తీరంలోనే కలుసుకుందాము అని శివుడు సప్త ఋషులతో చెప్పాడు. యోగులకు ఆద్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుతున్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టారు. అప్పుడు శివుడి దగ్గర సెలవు తీసుకుని ఆకాశ మార్గంలో ఔషధీ ప్రస్థపురానికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థలానికి వెళ్ళిపోయాడు. మహర్షులు ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఔషధీ ప్రస్థపురాణానికి వెళ్లారు. ఆ పట్టణం అలకా పట్టణం కంటే సంపన్నులైన స్వర్గలోకంలా ఉంది. మహర్షులు ఆ పట్టణాన్ని చూసి స్వర్గం కోసం చేసే పుణ్యకార్యాలు మోసములని భావించారు. ద్వారపాలకులు ఆ మహర్షులను చూసి ఉండగానే వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్లారు. హిమవంతుడు పూజాద్రవ్యములతో మహర్షులకు ఎదురు వెళ్లి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరించిన తర్వాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఋషులను కర్రలతో చేయబడిన ఉన్నతాసనాలపై కూర్చోబెట్టి తానొక ఆసనంపై కూర్చొని మహర్షులతో ఇలా చెప్పాడు: ఓ సప్త మహర్షులారా, ఊహించిన మీ దర్శనం నాకు మేఘం లేని వర్షంలాగా కనిపించిందని, పువ్వులు పండ్లుగా తోస్తున్నవని, మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞాని అయినట్లుగా, ఇనుము బంగారమైనట్లుగా, భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగా భావిస్తున్నాను. సత్పురుషులు నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెప్తారు కాబట్టి నేను ఈనాటి నుండి ప్రాణులను పవిత్రులను చేయగల వాడనని భావిస్తున్నాను. బ్రహ్మోత్తములారా, నా శిరస్సుపై గంగ పడటం చేత, అలాగే పరిశుద్ధములైన మీ పాదజలం చేత నేను పరిశుద్ధున్నయ్యానని భావిస్తున్నాను. ఇదిగో నేను, ఈమె నా భార్య, ఈమె నా కుమార్తె. మీకు ఏ కార్యము ఎవరి వలన కలగాలో ఆదేశించండి. బంగారము మొదలైన సంపదలకు లెక్కలేదు అని హిమవంతుడు పలికాడు. అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పటంలో నేర్పరి అయిన అంగిరసుని మాట్లాడమని ప్రేరేపించారు ఋషులు. అంగిరసుడు హిమవంతునితో ఇలా చెప్పాడు: నీవు కోరిన దానిని ఇవ్వడానికి చాలా సమర్థుడవు. ఇంతకంటే గొప్పవాటి నివ్వగలవు. నీ శిఖరం లాగానే నీ మనసు కూడా చాలా ఉన్నతమైనది. నిన్ను స్థావర స్వరూపుడవైన విష్ణువు అని చెప్తూ ఉన్నారు. చరాచర ప్రాణికోటికి నీ గర్భము నిలయంగా ఉంది. రసాతల పర్యంతము నీవు భరించలేకపోతే శేషుడు తామర తూండ్ల వలె మృదువైన తన పడగలతో భరించలేడు. ఎడతెగ సముద్రాల చివరి వరకు వ్యాపించిన నీ కీర్తులు జీవనదులై ప్రవహిస్తూ సముద్రాలలో కలిసే నదులు పవిత్రములవటం చేత లోకులందరినీ పవిత్రులను చేస్తున్నాయి. గంగా నది విష్ణు పాదం నుంచి పుట్టడం వలన కొనియాడబడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తింపబడుతున్నది. అందువలన మేము వచ్చిన కార్యాన్ని విను. ఆ పని నీదే. కళ్యాణముల బోధనల వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేము కూడా పొందుతున్నాము. విశ్వకర్మలకు సాక్షి అయిన పరమేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుతున్నాడు. శబ్దంతో అర్థము వలె నీ కుమార్తెను ఆయనకు ఇవ్వడానికి యోగ్యమైనది. మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. చరాచరమైన ప్రాణి సమూహమంతటికీ తండ్రి అయిన పరమశివుణ్ణి పెళ్లి చేసుకోవటం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. దేవతలందరూ నీలకంఠునకు నమస్కరించిన తర్వాత ఆయన భార్య అవ్వటం వలన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు. పర్వత రాజా, ఉమాదేవి వధువు, నీవు దాతవు, అడిగేవాళ్లం ఈ మేము. వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును గదా. ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతింపబడేవాడు, ఇతరులకు నమస్కరించక ఇతరులచే నమస్కరింపబడేవాడు ఆయన పరమేశ్వరుడు. నీ కుమార్తె ద్వారా బంధువు అవటం చేత నీవు నకే గురువు అవుతావు అని ఋషి పర్వతరాజుకు చెప్తాడు. ఈ విధంగా దేవర్షి చెప్తూ ఉండగా తండ్రి పక్కన తలవంచి ఇలా విలాసముగా పార్వతీదేవి పద్మపు రేకులను లెక్క పెడుతూ ఉన్నది. హిమవంతుడు తన కోరిక నెరవేరిన వాడైనప్పటికీ మేనాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనే చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమంతా తనకిష్టమే అన్నట్లుగా తల ఊపుతుంది. అంగీరసుని మాటలకు ఇదే సమాధానమన్నట్లుగా శుభముగా అలంకరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకుని, తల్లి రా, ప్రపంచ రూపుడైన శివునకు భిక్షంగా
నిశ్చయించబడిన దానవయ్యావు. యాచించేవాళ్ళు మునులు, నాకు గృహస్థ ఫలితం సిద్ధించింది అని కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో, ఈ త్రిలోచనని భార్య నీకు నమస్కరిస్తున్నది అని చెప్పాడు. మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి సిగ్గుపడుతున్న పార్వతీదేవిని తన తొడలపై కూర్చుండబెట్టుకున్నది. కూతురిపైన ఉన్న ప్రేమ చేత మేనాదేవి దుఃఖిస్తూ ఉండగా, ఇంతకు ముందు వేరొక భార్య లేని పరమేశ్వరునకు నీ కుమార్తె భార్య అవుతున్నదని ఓదార్చింది. హిమవంతుడు మహర్షులను పెళ్లి ముహూర్తం ఎప్పుడని అడగగా నేటికి 4వ రోజునని చెప్పారు. వాళ్ళు హిమవంతుని అనుమతిని పొంది తిరిగి పరమశివునికి చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నారు. పరమేశ్వరుడు కూడా పార్వతిని పొందాలనే కుతూహలంతో 4 రోజులు అతి కష్టంగా రోజులు గడిపాడు. 3 రోజుల తర్వాత హిమవంతుడు బంధువులతో కలిసి కన్యాదానం చేయడానికి దీక్షను పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంటిలోని పెళ్లి సంబంధులైన మంగళకరములైన పనులను చేస్తూ ఉన్నారు. అంతఃపురము పట్టణము అంతా ఒకటే అన్నట్లుగా పెళ్లి అలంకరణలు జరిగాయి. మందార పుష్పాలతో రాజ్య మార్గాన్ని అలంకరించారు. పట్టు వస్త్రాలతో నగరమంతా జెండాలను నిలబెట్టారు. బంగారపు తోరణాలతో అలంకరించారు. ఆ పట్టణం స్వర్గ శోభను పొందింది. కొడుకులు కూతుళ్ళు అనేకులు ఉన్నప్పటికీ కూడా భర్త ఇంటికి వెళ్ళిపోతున్నాడనే బాధతో తల్లిదండ్రులకు ఆమెపై ప్రేమ అధికమైంది. పార్వతి అందరి ఆశీర్వచనాలను పొందుతూ బంధుజనుల ఒడిలోకి చేరింది. ఒకరు అలంకరించిన తర్వాత వేరే ఒకరు ఈ విధంగా బంధువులందరూ తమ తమ ఒడిల్లో కూర్చోబెట్టుకుని పార్వతీదేవిని ప్రాంత కాలముహూర్తంలో పార్వతీ పెళ్లి కూతురిగా పుణ్యవతురాలైన బంధు స్త్రీలు అలంకరించారు. ఆ గౌరీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికలను నూరి నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయించారు. తర్వాత స్త్రీలందరూ పార్వతీదేవిని పెళ్లి కూతురుగా గొప్పగా అలంకరించారు. పార్వతీ ముత్తైదువులకు నమస్కరిస్తూ ఉండగా వాళ్ళు అఖండమైన పతి ప్రేమను పొందమని దీవించారు. మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనం చేసుకుని శార్ధూల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రాణమయ్యాడు. 7 మాతృకలు తమ తమ వాహనాలపై శివుణ్ణి అనుసరించారు. తర్వాత ప్రథమగణాలు శూలాలను ధరించి మంగళ తూర్య నాదాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన గొడుగునిచ్చారు. తర్వాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ముఖుడు శ్రీవత్సలాంఛనుడివై విష్ణు సాక్షాత్తు ఆ మహాదేవుని సమీపానికి జయ శబ్దాలను చేస్తూ వచ్చారు. ఇంద్రాది లోకపాలకులు శుభ లక్షణాలైన వస్త్రాభరణాలను ధరించి వచ్చి శిశువును నమస్కరించారు. మహాదేవుడు వారినందరినీ యథారీతిగా గౌరవించాడు. వాళ్ళందరికంటే ముందుగా సప్తఋషులు నిలవగా చిరునవ్వుతో శివుడు ఈ వివాహ యజ్ఞానికి మీరు అధర్వులుగా ప్రవర్తించమని కోరాడు. అందరూ ఆకాశ మార్గంలో ఔషధి ప్రస్థపురానికి చేరుకున్నారు. హిమవంతుడు దేవతల రాకను తెలుసుకుని ఆనందంతో వస్త్రాలంకారాది సంపదల చేతను ఏనుగులతోనూ పరివారంగా ఎదురు వెళ్ళి సాదరంగా దేవతలందరికీ స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వెళ్ళాడు. దారిలో ఔషధి ప్రస్థపుర స్త్రీలు తమ పనులను విడిచి మెడలపై నుంచి కుతూహలంతో తమ పరమశివుని చూశారు. అక్కడ శివునకు పట్టు వస్త్రాలను ధరింపజేసి కొత్త వెన్నెలల చేత సముద్రుని వలె పార్వతీదేవి దగ్గరకు తీసుకుని వెళ్లారు. హిమవంతుడు పార్వతిని తీసుకుని రాగా శివుడు ఆమె చేతిని స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరుల ప్రాణి గహన సమయంలో ఎదురుగా ఉత్తములైన కాంతి పుంజము ఆవిర్భవించింది. ఆ ఉమామహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింప సఖ్యం కానిదై దంపతులు ఎత్తైన అగ్ని జ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేశారు. పురోహితుని మాటను అనుసరించి ఆ దంపతులు 3 సార్లు ఆ అగ్నికి ప్రదక్షిణం చేశారు. వధువైన పార్వతిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి, ఈ అగ్ని మీ వివాహ కర్మకు సాక్షి అయినది. నీ భర్త అయిన శివునితో కలిసి నిర్విచారముగా ధర్మాన్ని ఆచరించు అని దీవించారు. భవానీదేవి చెవులను విస్తరించి యజ్ఞకుల మాటలను శ్రద్ధగా విన్నది. తర్వాత ధ్రువ నక్షత్రాన్ని చూడమని చెప్పగా సిగ్గుతో తల ఎత్తి చూసింది. ఈ విధంగా పురోహితుని చేత నిర్వహించబడిన ప్రాణిగ్రహణ కార్యమైన తరువాత దంపతులు మేనాహిమవంతులకు నమస్కరించి తర్వాత హిమవంతునకు నమస్కరించారు. బ్రహ్మ కళ్యాణి వీరమాతవు కమ్మని దీవించాడు. బృహస్పతి పార్వతీ సమేతుడైన శివుణ్ణి చూసి మనసులో శాంతిని పొందాడు. తర్వాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారపు ఆసనాలపై కూర్చొని లోకాచారాన్ని అనుసరించి పరస్పరం తడిసిన అక్షింతలను తల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడవైన నాలంకల పద్మాన్ని గొడుగుగా పట్టుకున్నది. సరస్వతీదేవి సంస్కృత ప్రాకృత రూపములైన 2 విధములైన భాషలతో స్తుతించింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి నమస్కల్పం చేత వినాయకుడు జన్మించాడు. తర్వాత దేవకార్యములైన తారకాసుర సంహారం నిమిత్తమే పరమేశ్వరుని రథస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించాడు. వానికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని, కార్తికేయుడని, షణ్ముఖ పుత్రుడని వివిధములైన పేర్లున్నాయి. అతడు తారకాసురుని సంహరించాడు. ఈ విధమైన పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్లకు, విన్న వాళ్లకు అనేక శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వాళ్లకు సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. పెళ్లిగాని స్త్రీ పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరులు లభిస్తారు. అలాగే శివరాత్రి వ్రత కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల శుభాలతో పాటు శివానుగ్రహం సిద్ధిస్తుంది. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వర్లు సుఖాసీనులై ఉండగా
పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమని కోరుకున్నది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేశాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలని తెలిసి గాని తెలియక గాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని వృత్తాంతసారము ఈ కథ రూపంలో వివరించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తి కల బోయేవాడు ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి వెళ్ళి అడవంతా కూడా తిరిగిన ఒక్క మృగము కూడా దొరకలేదు. ఆ రోజు చీకటి పడుతూ ఉన్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అతడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాను. చలికి శివశివాయని వణుకుచూ విల్లు వెక్కిపెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడకు వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక, వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్య వాక్యులతో మాట్లాడెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుషుల వలె మాట్లాడుతూ ఉన్నావు, నీ సంగతి తెలుపుమని కోరుకున్నెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించట మరిచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాంతురమైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక ఆదుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుతారని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను గనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును, అది బాగుగా బలిసి ఉన్నది, కావున దానిని చంపుము, లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళిపోయింది. రెండవ జాము గడిచెను. మరొక జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కు పెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాకులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించి ఉన్నాను, నాలో మేధో మాంసములు లేవు, నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది, దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వస్తాను అనెను. ఆ వేటగాడు దానిని కూడా విడిచిపెట్టెను. మూడవ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం చూస్తూ ఉన్నాడు. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము వేటగాడిని చూసి, మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 పెంటి జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను, నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వస్తాను అని ప్రమాణములు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూస్తూ ఉండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి, నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనస్సు ఒప్పుకోలేదు. తన హింసా వృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము, నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనెప్పుడూ కూడా పాపము చెయ్యను. ధర్మముకు దయ మూలము, దమయము సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు, కుటుంబ సమేతముగా నువ్వు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలి పెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవ దుంతుబటులు మ్రోగెను. పుష్పక సృష్టి కురిసెను. దేవదూతలు మనోహారమగు విమానమును తెచ్చి ఇట్లనిరి, ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది, ఉపవాసము జాగరణము జరిపితివి, తెలియకయే యమమునను పూజించితివి, నీవెక్కినది బిల్వ వృక్షము, దాని క్రింద స్వయంభూ లింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములు తుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము అన్నారు. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ మూడిటిని మృగశీర్షమందురు. దాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. అదేవిధంగా శివ రాత్రిలోపు శివుడికి మాంసం నైవేద్యంగా పెట్టి పూజ చేసిన ఒక భక్తుడి కథను వింటే చాలు, జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, రాజయోగం పడుతుంది. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివ ఆరాధన చేసేవాడు.
ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజను చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోనికి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్లే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్లి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకుని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితే తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరికి వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకుని వచ్చాడు. వారిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించక అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకుని తన గృహానికి వెళ్తాడు. నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయం అంతా కూడా అపరిశుభ్రంగా ఉండటం చూసి బాధపడి బ్రాహ్మణునితో చర్చిస్తాడు. ఆలయాన్ని ఎవరో పాడు చేస్తూ ఉన్నారని తెలుసుకుని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే శివుణ్ణి పూజించటం మొదలు పెడతాడు. శివలింగాన్ని తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా? ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు. కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు. అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు. స్వామి, నేను నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయాన్ని నీకు అర్పించి పూజను చేస్తాను. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు. నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు. ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు. అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన శిరస్సును తనకు ఇస్తాడు. బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుని కీర్తించారు. నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది. ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుడిని చూడడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకొని ఇలా అనసాగాడు. కిరాతక, నీ వలన నా జన్మ తరించింది. ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది. నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను. నన్ను క్షమించు అను వేడుకున్నాడు. నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. భగవంతుడిని పూజించడానికి జాతి, కుల, మత భేదాలు అనేవి ఏమీ ఉండవు. నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనసుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు. భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. కాబట్టి శివరాత్రిలోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. శివ అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. జాతకంలోని దోషాలన్నీ పోతాయి. జీవితంలో దరిద్రం అనేది దరిచేరదు. శివ సాయుధ్యం కలుగుతుంది. జన్మజన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు.
వంశవృద్ధి జరుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి.